అందరికీ నమస్కారం. ఒకవేళ భార్య తన భర్తను తల్లిదండ్రుల నుండి వేరుగా ఉందామని ఒత్తిడి చేస్తే అది విడాకులకు కారణమవుతుందా? ఈ మధ్య ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ కుటుంబ చట్టాలపై ఒక పెద్ద చర్చకే దారితీసింది. అసలు ఆ తీర్పు కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి మూలం ఇదే. భర్తను తన తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉండమని భార్య పదే పదే అడగడం విడాకులకు చట్టబద్ధమైన కారణం అవుతుందా లేదా? ఇది చాలా సున్నితమైన విషయం కదా, కాని ఢిల్లీ హైకోర్టు దీనిపై చాలా స్పష్టమైన తీర్పిచ్చింది. సరే, ఈ తీర్పు వెనుక ఒక కథ ఉంది, నిజంగా జరిగిన కథ. ఇదంతా ఒక భర్త తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సమస్యలతో కోర్టు మెట్లెక్కడంతో మొదలైంది. అసలతని వాదనేంటి? భర్త చెప్పిన పాయింట్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్. తన భార్య ఎలాంటి సరైన కారణం లేకుండా తనను కన్నవాళ్లను వదిలేసి వేరే కాపురం పెట్టమని రోజూ ఒత్తిడి చేస్తోందని ఆరోపించాడు. అదేదో ఒకసారి అడిగి వదిలేయడం కాదు, తనను మానసికంగా తీవ్రంగా వేధించిందని, అదొక నిరంతర హింస అని ఆయన వాదించాడన్మాట. కానీ ఈ కేసు ప్రయాణం అంత ఈజీగా ఏమీ జరగలేదు. మొదట ఫ్యామిలీ కోర్టు ఆయన విడాకుల పిటిషన్ను తిరస్కరించింది. అయినా సరే ఆయన పట్టు వదలకుండా ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఇక్కడే ఈ కేసు కథలో ఒక కీలకమైన మలుపు వచ్చింది. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఫ్యామిలీ కోర్టు వద్దన్న కేసులో హైకోర్టు అంత లోతుగా ఏం విశ్లేషించింది? కింది కోర్టు తీర్పును పక్కన పెట్టి ఈ కేసులోని కొన్ని చాలా ముఖ్యమైన సాంస్కృతిక, మానసిక అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. హైకోర్టు తీర్పులో చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, కోర్టు కేవలం చట్టాలనే చూడలేదు, మన భారతీయ సంస్కృతిని, మన సమాజంలో ఉన్న పద్ధతులను కూడా పరిగణనలోకి తీసుకుంది. మన సమాజంలో ఒక కొడుకు పెద్దయ్యాక, ముఖ్యంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులతో కలిసి ఉండి వాళ్లను చూసుకోవడమనేది ఒక బాధ్యత అని, అది చాలా సహజమైన విషయమని నొక్కి చెప్పింది. సో ఈ కల్చరల్ పాయింట్ని బేస్ చేసుకునే కోర్టు మానసిక క్రూరత్వం అనే పదానికి ఒక కొత్త పవర్ఫుల్ మీనింగ్ ఇచ్చింది. ఎలాంటి సరైన కారణం లేకుండా భర్తను తల్లిదండ్రుల నుంచి వేరు చేయాలని నిరంతరం ఒత్తిడి చేయడమే ఒక రకమైన మానసిక క్రూరత్వం అని క్లియర్గా చెప్పింది. ఈ ఒక్క నిర్వచనమే కేస్ గతిని మార్చేసింది. ఇక ఈ విశ్లేషణలన్నీ అయిపోయాక ఢిల్లీ హైకోర్టు ఫైనల్గా తన తీర్పు చెప్పింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని పక్కన పెట్టి ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకుంది. ఫైనల్గా హైకోర్టు ఆ భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య ప్రవర్తన ఖచ్చితంగా మానసిక క్రూరత్వమే అని నిర్ధారించి అతని అప్పీల్ను అనుమతించింది. దాంతో వాళ్ల పెళ్లి బంధం అధికారికంగా ముగిసిపోయింది. ఓకే, కేసైపోయింది, తీర్పొచ్చింది. కాని ఇది ఒక్క కేసుకు సంబంధించిందే కాదు. ఈ తీర్పు మనకేం చెప్తోంది? కుటుంబ చట్టాల విషయంలో మనం దీన్నుంచి ఏం నేర్చుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ తీర్పు మనకు కొన్ని ముఖ్యమైన విషయాలనే స్పష్టం చేస్తోంది. మొదటిది, క్రూరత్వం అంటే కొట్టడం, తిట్టడం లాంటి శారీరక హింస మాత్రమే కాదు, తీవ్రమైన మానసిక వేదన కూడా విడాకులకు బలమైన కారణం కాగలదని ఇది గుర్తుచేస్తోంది. అంటే ఒకరి ప్రవర్తన వల్ల మరొక్కరు అనవసరంగా నిరంతరం మానసిక క్షోభ అనుభవించకూడదు. అదే ఈ తీర్పులోని అసలు సారాంశం. అయితే ఈ తీర్పు మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. కుటుంబంలో వేరుగా ఉండాలనుకోవడంలో సహేతుకమైన కారణం అనే గీతను మనం ఎక్కడ గీయాలి? కోర్టు ఒక దారి చూపించింది, కరెక్టే. కాని ప్రతి కుటుంబం కథ వేరు, ప్రతి పరిస్థితి వేరు కదా. ఈ సంక్లిష్టమైన ప్రశ్నకు సమాధానం మనమందరం ఆలోచించాల్సిన విషయం.